నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది, ఖర్చులు ఎంతున్నాయి, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా, మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం కనుక చూసుకుంటే మిథున రాశి వారికి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందంటారు గురుగారు? మిథున రాశి వారికి చూసుకుంటేటైతే మాత్రాన ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మిథున రాశి వారికి గత క్రోధినామ సంవత్సరంలో ఇబ్బంది పడుతూ అనేక రకమైనటువంటి అప్పుల బాధతో, అనేక రకమైనటువంటి సమస్యతో, భార్యాభర్తల అన్యోన్యతత్వం కోల్పోయి, పిల్లలతో అన్యోన్యతత్వం కోల్పోయి, మెంటల్ టెన్షన్స్తో చాలా వరకు కూడా బాధపడుతూ, చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చేవంటి మెయిల్స్, మెసేజ్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏమండి, మేము ఈ రకంగా ఇబ్బంది పడ్డాం, ఈ రకంగా ఇలా ఉన్నది, వాళ్ళకి ఎటువంటి ఒక పరిహారం చేసుకుంటే ఎంత మాదిరి ఒక లాభదాయకం రావడం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇంత మాదిరి మనము వాళ్ళకి చెప్పటం వల్ల దోష నివర్ధనం, ఈ యొక్క కూటమి వచ్చిందో వాళ్ళ కూడా కొద్దిగా దోషం ఉంది. ఎందుకంటే అన్ని ఒక రాశి పైన ఈ యొక్క కూటమి కనపడుతుంది ప్రభావం. సో ఈ గ్రహ కూటమి వల్ల వాళ్ళకు పడవడం వల్ల బుధుడు నీచస్థానం ఉండడం వల్ల వ్యాపారం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి కావడానికి కోసం బుధుడిని మనం ఆరాధించాలి. అయితే బుధగ్రహానికి సంబంధించిన గరుడ పచ్చ వంటి ఉంటుంది కదమ్మా, ఎమరాల్డ్, అది వీళ్ళు ధరించుకోవాలి. మిథున రాశి వాళ్ళు అదేంటంటే మా రాశికి ఇది ధరించేది కాదు కదా, మావి వేరే స్టోన్ కదా అన్న, కానీ కొన్ని పీరియడ్స్ వరకు మాత్రం కంపల్సరీ ధరించాలి. వెండిలో చేసుకుంటారా, రాగిలో చేసుకుంటారా, గోల్డ్లో చేసుకుంటారా, అది మీ ఇష్టం. కాబట్టి మీరు ఈ యొక్క, లేదంటే కొంతమంది ఏం చేసుకుంటారంటే లాకెట్ లాగా మెడలో వేసుకుంటారు. ఆ మెడలో వేసుకోవచ్చు, మెడలో కూడా వేసుకోవచ్చు. ఎమరాల్డ్ స్టోన్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే స్వామివారి యొక్క బుధగ్రహం ఉంటే అప్పుడు మీకు వ్యాపారం అభివృద్ధి కలగడానికి, కొద్దిగా జ్ఞానం కలగడానికి వంటి అవకాశం కనపడుతుంది. ఫైనాన్స్ పరంగా మీరు గత సంవత్సరం ఇబ్బంది పడుతున్నవంటి ఫైనాన్స్ రీకవర్ కావడానికి ఈ సంవత్సరం సూర్యమానం ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. బ్రహ్మాండంగా మీరు ధనప్రాప్తిని సంపాదించడానికి, దిగ్విజయం కలగడానికి అవకాశం కనపడుతుంది. ఓకే గురుగారు, అయితే మరి రాజకీయ పరంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? రాజకీయ పరంగా కూడా ఏదైనప్పటికీ కూడాను ధనము మూలం, ధనం మూలం జగత్. ఆ ధనం ఉంటేనే ఏదైనా కూడా మనం సాధించడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి రాజకీయాలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా కూడా ధనం ఉంటే ఏదైనా కూడా సాధించుకోవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో గత సంవత్సరం అంతా కూడా మార్కెట్ బాగా డల్గా ఉండడం, చాలా ఇదిగా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది పడుతున్నారు. మీరు డబ్బులతో పాటు కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి మనకి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది. రాజకీయం కూడా బాగా ఇదిగా ఉంటుంది. సినీ తారాలకి, నటీనటులకి, మళ్ళీ ఎవరైనా కూడా ఇటువంటి చిన్న చిన్న ఆర్టిస్ట్ వాళ్ళకి అందరూ కూడాను చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది పడే విషయం లేదు. చాలా ఇబ్బంది లేకుండా ముందు సాగడానికి అవకాశం. ఓకే గురుగారు, అయితే మరి వ్యవసాయదారులకి, సో రైతులకి లాభం ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి లాభం కూడా అమ్మ చూసేవంటి, ఇప్పుడు చాలా వరకు కూడాను పసుపు పంట వేస్తారు, మిర్చి పంట వేస్తుంటారు, లేదంటే ఇంకేదో పంట వేస్తుంటారు. సో అది కాకుండా పంట మార్పిడి వేయటం, వరి వేసుకోవచ్చు, గోధుమలు వేసుకోవచ్చు, చెరుకులు వేసుకోవచ్చు, అరటి తోట వేసుకోవచ్చు, మామిడి తోట వేసుకోవచ్చు. ఇలాగా ఈ రాశి వాళ్ళు మార్చి వేసుకోవడం వల్ల
వీళ్ళకి లాభదాయకం రావడం అని జరుగుతాయి. ఓకే గురుగారు, మరి విద్యార్థులకి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి సో ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి భయపడే విషయం లేదు. ధైర్యంగా దిగ్విజయంగా మీరు ముందుగా సాగడానికి మంచి అవకాశం కనపడుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఎటువంటి కూడా బాధపడే విషయం లేదు. ఈసారి చక్కగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాస్తే దిగ్విజయంగా పాస్ కావడానికి అవకాశం కనపడుతుంది. ఓకే గురుగారు, మరి మిథున రాశి వారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ గోచరిత్య అంతా కూడా నీచ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా దోషం ఉండటానికి కనపడుతుంది. నీచ స్థానంలో ఉండటం వల్ల కేతు రాహు కూడా కొంచెం నీచ స్థానం కనపడుతుండడం వల్ల కాస్త దేహం అనేది దోషం అనేది కనపడుతుంటుంది. దానికి కావాల్సినటువంటి దానం గుడి ఆచారం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి రావడానికి అవకాశం కనపడుతుంది. అయితే గురుగారు, మరి కోర్టు వివాదాలు నడుస్తున్న వారు కూడా కొందరు ఉంటారు కదా, సో ఈ రాశి వారికి సంబంధించి కోర్టు వివాదాల్లో వాళ్ళు నెగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ సంవత్సరంలో శుభవార్త వింటారు. చాలా చక్కని శుభవార్త వింటారు. మీరు ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత సీరియస్ పరిస్థితి అయినా కూడా ఈ సంవత్సరం వినడానికి మంచి శుభవార్త వింటారు. సో భయపడే విషయం ఏం లేదు. ఓకే గురుగారు, అయితే కొంతమంది అన్ని పాయింట్లలో అందరినీ అడుగుతున్నారు, సో మమ్మల్ని అడగట్లేదు అని అనుకుంటారు. సో లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సక్సెస్ వస్తుందంటారా? దిగ్విజయంగా వస్తుందమ్మా. వాళ్ళ ప్రేమ సత్యమైతే తప్పకుండా దిగ్విజయంగా అవుతుంది. సో దాంట్లో ఎటువంటి మొబట పడవటం అవసరం లేదు, సక్సెస్ అవుతుంది. ఓకే గురుగారు, సో ఓవరాల్గా మిథున రాశి వారు ఈ ఏడాది సో ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది అంటారు గురువుగారు? లక్ష్మీనారాయణ ఒకటి పూజారాధన చేసుకోవాలి. ఈ యొక్క రాశి వాళ్ళు వచ్చేసి విష్ణు సహస్రనామ తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ స్మరించండి. విష్ణు సహస్రనామ ఒకవేళ మీ నోటికి రావట్లేదంటే యూట్యూబ్స్లో కానీ పుస్తకాల్లో ఎవరు చదివే వాళ్ళు కానీ వినిపిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం. ఓకే గురుగారు, సో ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు గురువుగారు? వీళ్ళు ఎటువంటిదైనా కూడా గోమాతకి బెల్లం లేదంటే గోధుమ పిండి అలాంటివి మిశ్రాన్ని దానం చేస్తే గోమాతకు చాలా శుభప్రదమైన ఫలితం రావడానికి జరుగుతుంది. సో గోమాతకు తినిపించాలి. ఓకే గురుగారు, సో మిథున రాశి వారికి సంబంధించి ఓవరాల్గా ఈ ఏడాదిలో సో ఏ విధంగా ఉండబోతుంది, దేవతారాధన ఎలా చేసుకోవాలి అండ్ అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే.